హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వెన్స్డే రోజు కొంచెం రికార్డ్ చేశానండి, అది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వెన్స్డే రోజు నేను శ్లోక అయితే షాపింగ్కి వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్గా వెళ్ళానండి, ఎందుకంటే గిరి ప్రదక్షిణ అంటున్నారు, ఎట్లా ఉంటుందో ట్రాఫిక్ అని. బట్ ట్రాఫిక్ వాజ్ క్లియర్ అండ్ అసలు ఏ హ్యాసల్ లేకుండా అయితే వెళ్ళిపోయాము మేము. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 3:30కి అట్లా స్టార్ట్ అయ్యాం. సో ఎక్కడ మాకు హికప్స్ ఏమీ రాలేదు. యాక్చువల్లీ శ్లోకాకి కొంచెం ట్రెడిషనల్ వేర్ తీసుకుందాము, దాని బర్త్డే వస్తుంది అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దానికి స్కూల్లో కూడా ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఫార్మల్స్ కొందాము అనేసి అయితే బయలుదేరాము. ఫస్ట్ ఇనార్బిట్కి వెళ్ళాల్సింది, కానీ మేము అక్కడ రష్గా ఉంటుందేమో అనేసి ఫస్ట్ వెస్ట్ సైడ్లో చెక్ చేద్దామని వచ్చామండి. కానీ వెస్ట్ సైడ్లో ఫర్ ద ఫస్ట్ టైం నాకు అసలు ఏమీ నచ్చలేదండి. అక్కడ సేల్ పెట్టారు, ఆ సేల్లో గజిబిజి గందరగోళంగా ఉంది. అండ్ శ్లోకాకి అసలు పేషెన్స్ ఉండదన్నమాట. అంటే ఇప్పుడు జనరేషన్ అందరూ అట్లాగే ఉన్నట్టున్నారు, వాళ్ళు కొంచెం డిగ్ చేసి వెతుక్కోవటం అన్నది పేషెన్స్ చాలా తక్కువ. సో అక్కడ అది చూసి అట్లా బట్టలు అట్లా కుప్పలుగా కనిపించేసరికి షీ డెంట్ అండర్స్టాండ్ వాట్ టు బై. సరే పక్కనే ఫ్యాబ్ ఇండియా ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాము అన్నాను. అండ్ ఫ్యాబ్ ఇండియాలో ఆబ్వియస్లీ కొంటారండి. ఫ్యాబ్ ఇండియా నచ్చకుండా ఎట్లా ఉంటుంది, కొంటారు. అంటే మామూలుగా వెస్ట్ సైడ్ దాంతో కంపేర్ చేస్తే డబల్ ద ప్రైస్, ట్రిపుల్ ద ప్రైస్ పెట్టాల్సిందే ఫ్యాబ్ ఇండియా. బట్ ఎస్, ది ప్రోడక్ట్స్ ఆర్ రియలీ గుడ్. సో అది ఒక ట్రెడిషనల్ వేర్ కుర్తీ అయితే తీసుకుంది. అండ్ దెన్ వీ కేమ్ టు ఇనార్బిట్ అనమాట. ఇక్కడ ఏంటో ఫార్మల్స్ కావాలి అనేసి వచ్చాము. వీఆర్ చెక్కింగ్ అవుట్ ఏమైనా ఉన్నాయా అనేసి. అండ్ H&M బాగానే ఉందండి. ఇనార్బిట్లో H&M అయితే ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. చాలా మంచి స్టాక్, కొత్త స్టాక్ వచ్చింది అండ్ రియలీ నైస్ ప్రోడక్ట్స్ ఆర్ దే. సో ఇక్కడ కూడా షాపింగ్ చేసుకుంది. అండ్ నేనైతే సూపర్ హ్యాపీ, ఎందుకంటే ఈ మధ్య కాలంలో దానికి బర్త్డేకి డ్రెస్సెస్ కొనుక్కోవటం అన్నది ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్ థింగ్ అయిపోయింది. పెద్దగా కొనట్లేదు అనమాట. నేను మొత్తుకొని రిక్వెస్ట్ చేసి కొనిస్తాను ఒక టాపు, అది కూడా విత్ గ్రేట్ డిఫికల్టీ, అదర్వైజ్ షీ విల్ నాట్ బై. కానీ ఈసారి ఈ స్కూల్లో ప్రోగ్రామ్ ఉండటం వల్ల హ్యాపీగా షాపింగ్ చేసింది. అండ్ నాకు అమ్మయ్య బర్త్డే వస్తుంది అన్న ఫీలింగ్లో ఉన్నాను. అండ్ బర్త్డే రోజు కూడా షీ హ్యాస్ స్కూల్ అండి. ఇవాళ దాని బర్త్డే, కానీ ఇవాళ దానికి స్కూల్ ఉంది. సో షీ ఈజ్ బిజీ విత్ హర్ వర్క్. అండ్ ఇంకా ఆ రోజు ఏంటి అంటే, నేను ఈవినింగ్ షాపింగ్ చేసుకొని వచ్చి డిన్నర్ చేసేటప్పుడు చిన్ని ఆశ అని మధుబాల మూవీ పెట్టుకున్నానండి వారణాసి బ్యాక్డ్రాప్లో. అండ్ నా వారణాసి బ్యాక్డ్రాప్లో ఏ మూవీ కనిపించినా కూడా హ్యాపీగా చూసేస్తూ ఉంటాను. అండ్ ఇట్స్ అ నైస్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. హాఫే చూసానులేండి, రిమైనింగ్ హాఫ్ అయితే ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. కానీ ఆ హాఫ్ చూసినంతసేపు చాలా సూతింగ్గా, కామ్గా ఉంది నాకు. అండ్ ఇంకా నెక్స్ట్ డే లేచి థర్స్డే వ్లాగ్ ఇది. థర్స్డే నేను నా హెల్త్ డ్రింక్స్, పూజ అండ్ మార్నింగ్ గుడికి వెళ్ళానండి. కింద గణపయ్య గుడి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఇంకా వచ్చి అందరూ వెళ్ళిపోయినాక, బ్రేక్ఫాస్ట్లు సెషన్లు అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఇల్లు చిమ్ముకోవటం మొదలుపెట్టాను. యాక్చువల్లీ ఇవాళ మా హౌస్ హెల్ప్ రానంది, ముందే చెప్పింది. సో నేనేంటంటే మెంటలీ ప్రిపేర్ అయిపోతాను. ముందు చెప్తే నాకేంటంటే ఎప్పటికప్పుడు డిషెస్ క్లీన్ చేసుకుంటాను. నాకు ఇల్లు చిమ్మమంటే నేను చాలా ఎంజాయ్ చేస్తూ క్లీన్ చేసుకుంటానండి. కానీ డిషెస్ చేయమంటే మాత్రం నా వల్ల కాదు. ఆ గిన్నెలు కడగటం అంటే ఎందుకో నాకు ఎవర్షన్. చిన్నప్పటి నుంచే అదే ప్రాబ్లం అనుకుంటాను. ఇప్పుడైతే అసలు నాకు అది పెడితే చేతులు మండిపోతాయి, కానీ ఆప్షన్ లేదు కదా. ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసేసుకుంటాను, సో దట్ నాకు ఆ పైల్ ఆఫ్ డిషెస్ కనిపించకూడదు. కానీ ఇల్లు చిమ్మటం మొదలు పెట్టానండి. మామూలుగా హౌస్ హెల్ప్ ఇల్లు ఎంతసేపట్లో చిమ్ముతారండి? మ్యాక్సిమం 10 మినిట్స్ చిమ్మారంటే అప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకున్నారు అని అర్థం. అలాంటిది నేను ఇవాళ 40 మినిట్స్ 45 మినిట్స్ పెట్టుకొని చిమ్ముతూ ఉన్నాను, చిమ్ముతూ ఉన్నాను. అండ్ ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్, ఏంటి నా ఇల్లేనా అని. అంటే ఇంటిని నూక్ అండ్ కార్నర్స్ బాగానే ఉంది, షీ మెయింటైన్డ్ ఇట్ వెల్. కానీ వాళ్ళు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, దేవుడి రూమ్లో ఇట్లా మెష్ ఉంటుందండి, ప్రతి విండోకి మాకు మెష్ ఇస్తారు. ఆ మెష్ చాలా మురిగ్గా ఉంది. 2-3 డేస్ నుంచి నేను దాన్ని నోటీస్ చేసి దీన్ని క్లీన్ చేయాలి అని. కాకపోతే నాకు ఇప్పుడు మెషెస్ ఇవి క్లీన్ చేయాలంటే భయం వేస్తుందండి. అది క్లీన్ చేసిన ప్రతిసారి నేను సిక్ అవుతున్నాను. ఆ డస్ట్ లోపలికి వెళ్ళి ఎంత గుడ్డ అడ్డం పెట్టుకున్నా, ఏమి చేసినా కూడా సిక్ అవుతున్నాను. అందుకని ఐ థాట్ ఐ ఆస్క్ మై హౌస్ హెల్ప్ టు హెల్ప్ మీ అవుట్. కానీ ఇవాళ ఇంక ఇల్లు చిమ్మేటప్పుడు నాకు అది చూసి అసలు చిరాకు వచ్చేసింది. రేపు శుక్రవారం కదా, ఇట్లా ఎట్లా పూజ చేసుకుంటాను అని అదంతా క్లీన్ చేశాను. అండ్ ఇట్ లిటరలీ టుక్ 40 మినిట్స్. అండ్ అసలు ఇంత కుప్ప వచ్చిందండి, డస్ట్ కుప్ప వచ్చింది.
మెష్ నుంచి. సో ఇట్ వాజ్ లైక్ క్రేజీ అనమాట. అదంతా అయ్యి ఇంకా మిగతా చోట్ల కూడా ఫర్నిచర్ అంతా కొంచెం కదుపుకొని క్లీన్ చేస్తాం కదా, మనం క్లీన్ చేస్తున్నాము అంటే. సో అవన్నీ చేసేసరికి లిటరలీ 45 మినిట్స్. ఇంత స్పెసిఫిక్గా నీకు టైం ఎలా తెలుసు గాయత్రి అంటే, నేను పాడ్కాస్ట్ ఒకటి పెట్టుకొని వింటున్నానండి. ఐ వాంటెడ్ అ లాంగ్ పాడ్కాస్ట్ అనమాట. నేను బీర్ బైసెప్స్ది వింటాను మోస్ట్లీ పాడ్కాస్ట్. అతనిది బాగా స్పిరిచువల్ ఇంటరాక్షన్స్ అట్లాంటివి ఉంటాయి. సో అవి వింటాను. సో ఆ పాడ్కాస్ట్ 45 మినిట్స్. నేను అనుకున్న ఇల్లు చిమ్మేసి కిచెన్ అంతా సెట్ చేసేసుకున్న అంతవరకు వస్తుందిలే ఈ పాడ్కాస్ట్ అని. కానీ ఇల్లు చిమ్మటం వరకే అయిపోయింది. అండ్ ఇల్లంతా చిమ్మేసి కిచెన్ మాత్రం నేనేంటంటే ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్లు అవన్నీ అయినాక క్లీన్ చేసుకోలేదు. బికాజ్ ఐ నో ఐ హ్యావ్ టు క్లీన్ ద హౌస్ కదా, అన్నీ ఒక్కసారి కలిపేసి క్లీన్ చేసేసుకుందామని. సో ఇప్పుడు ఈ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ ఇదంతా తరోగా క్లీన్ చేసుకొని దాని తర్వాత కిచెన్ ఒక్కసారి స్వీప్ చేసేసుకున్నానంటే ఇట్స్ ఆల్ గోయింగ్ టు బీ నీట్. అండ్ మాపింగ్ అన్నది నేను ఈవినింగ్ చేసుకుంటానండి. అండ్ ఒకరోజు ఒకవేళ మా హౌస్ హెల్ప్ రాలేదు అంటే నేను సమ్టైమ్స్ ఐ స్కిప్ ఇట్. మరి మాకు ఈ మధ్య ఏంటంటే విపరీతమైన గాలిగా ఉందండి. ఆ గాలికి ఏంటంటే దుమ్ము ఎగిరి వస్తుందన్నమాట. సో తప్పదు, క్లీన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా అయితే క్లీన్ చేసుకోవాలి. కానీ ఈవినింగ్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ లంచ్ టైం వరకు అయిపోయిందండి ఇదంతా చేసుకునేసరికి. సో ఇంకా నేనైతే మాపింగ్ ఈవినింగే పెట్టేసుకుందాము అని అయితే డిసైడ్ అయిపోయాను. అందుకని అంటే మనం మెంటలీ ప్రిపేర్ అయినప్పుడు విల్ స్లోలీ ప్లాన్ ఆర్ థింగ్స్. ఎస్, మేడ్ రానప్పుడు ఏంటి అంటే కొంచెం హెక్టిక్గానే అనిపిస్తుంది ఈ పనులన్నీ చేసుకోవటం. అండ్ వీఆర్ యూస్ టు అ సర్టెన్ అంటే కొంచెం లీజర్గా చేసుకోవటం. కొన్ని పనులు మనం వదిలేస్తాము, అవన్నీ మనమే చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం ప్లానింగ్తో అయితే చేసుకుంటాను. అందుకనే నేను ఎప్పటికప్పుడు డిషెస్ మాత్రం అస్సలు ఉంచానండి సింక్లో, ఎప్పటికప్పుడు కడిగేస్తాను. బికాజ్ నాకు కొంచెం పెరిగినాయి అన్నా కూడా నాకు అసలు ఒకలాంటి ఫోబియా వచ్చేసి అస్సలు చేయను అనమాట. నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే, పని ఎక్కువగా ఉంది అంటే అబ్బో పని ఉంది అని అసలు ఆ పనినే చేయను. అలా మీలో ఎంతమంది ఉంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అంతే. అందుకని నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు కొంచెం చేసుకుంటూ ఉంటాను. సో దట్ నాకు సైకలాజికలీ ఏముంటుంది అంటే కొంచెమే ఉంది కదా పని చేసేసుకుందాంలే అని. అదే ఎక్కువ పని ఉంది అంటే ఐ ప్రోకాస్టినేట్ అ లాట్. ఏదో ఒక వంక పెడతాను తప్ప ఆ పని మాత్రం చేయను నేను. అదే కొంచెం అంటే ఐ కెన్ ఈజీలీ చేసేయగలను, ఐ కెన్ ఫినిష్ దిస్ వర్క్ అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఐ డూ ఇట్. సో నా సైకాలజీ ప్రకారం నేను నడుస్తానండి. ప్రతి ఒక్కళ్ళు ఇట్లాగే ఉండాలి అని కాదు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ డూయింగ్ వర్క్. చాలామంది అడుగుతారు, మీ రొటీన్స్ షేర్ చేయండి గాయత్రి, మీరు పొద్దున్నే ఎన్నింటికి లేస్తారు, మేము ఆ టైంకి లేద్దామని ట్రై చేస్తాను. ఇట్ డజంట్ వర్క్ అండి. ఎందుకంటే కొందరు మార్నింగ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు నేను మార్నింగ్ ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంటాను, కానీ నన్ను ఈవినింగ్ 5 తర్వాత అసలు నాకు పిచ్చెక్కుతూ ఉంటుంది అనమాట. ఒక చిన్న పని చేయాలన్నా కూడా నాకు విసుగ్గా ఉంటుంది. సో ఐ ఫినిష్ ద మేజర్ చంక్ ఆఫ్ కుకింగ్ కానీ ఎవ్రీథింగ్ నేను మార్నింగ్ ఫినిష్ చేసేసుకుంటాను. లంచ్ టైం లోపల అన్నీ అయిపోవాలి. అంటే డిన్నర్కి ఏం చెయ్యాలి అనుకున్నది కూడా ఒక ప్లానింగ్ అయితే పెట్టుకొని వెళ్తాను. కొందరు ఉంటారు వాళ్ళు ఈవినింగ్ పీపుల్. వాళ్ళు ఏంటి అంటే ఈవినింగ్ ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంటారు, మార్నింగ్ వాళ్ళకి అంత లెథార్జీగా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అ పర్సన్ టు పర్సన్. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని కప్స్ ఇవన్నీ ఉన్నాయండి, బ్రేక్ఫాస్ట్ చేసినవి కప్స్ ఉన్నాయి. సో నైట్ డిన్నర్ అంతా నేను క్లీన్ చేసేసాను. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి ఇప్పుడు క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అంటే ఇంకా సింక్ ఏరియా నీట్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ ఆల్ సార్టెడ్ అవుట్. ఆల్మోస్ట్ అంతా పని అయితే అయిపోయినట్టే ఉంది. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవటానికి టైం అయితే పడుతుంది. అండ్ నేనైతే పని ఇట్లా స్మాల్ బిట్స్ అండ్ పీసెస్లో చేసుకుంటూ ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నది ఏంటి అంటే అంటే అరుణాచలం గురించి మనం అందరం చూసాం కదా, ఎట్లా ఒక అబ్బాయి అక్కడ ఇరుక్కుపోయి హీ లాస్ట్ హిజ్ లైఫ్. అది ఎంత డిస్హార్టనింగ్గా అనిపించిందో నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది అది చదువుతుంటే. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అలా అవ్వటం ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఏదైనా మనం ఒకళ్ళు ఒకటి చెప్పారనుకోండి, దాని మీద యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్ ఆల్సో కదా.
ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. బట్ ఎవరైనా ఒకటి చెప్పారనుకోండి, మీరు మీ మైండ్ని యూస్ చేసి దెన్ డూ ద థింగ్స్. అంతేగాని చెప్పారు కదా అని గుడ్డిగా చేసేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, ఎవరిని బ్లేమ్ చేస్తారు? మోక్షద్వారం గురించి చెప్పే స్పిరిచువలిస్ట్లను బ్లేమ్ చేస్తారా, లేదా అక్కడ అడ్మినిస్ట్రేషన్ని బ్లేమ్ చేస్తారా, లేదా ఈ అబ్బాయి ఫ్యామిలీతో వెళ్ళాడు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లేమ్ చేస్తారా, లేదా ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తామా? ఎవరిని బ్లేమ్ చేసినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదండి. దేవుడి పేరుతో మూర్ఖత్వం చేస్తున్నాం మనం. ఆ మూర్ఖత్వాన్ని వదిలేసుకొని కొంచెం మన బ్రెయిన్ని కూడా యూస్ చేయాల్సిందే. అది దిస్ ఇన్సిడెంట్ రీఐటరేట్స్ దాట్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యకాలమే కాదులేండి, చాలా ఇయర్స్ నుంచి యూట్యూబ్లో జరుగుతున్న ఒక డ్రామా ఏంటి అంటే, ఏమి పూజల గురించి ఏం తెలియదు, పొద్దున్నే లేచి నార్మల్ హౌస్ వైఫ్స్. ఇప్పుడు నేను ఎట్లాగా పొద్దున్నే లేచి నా పూజ చేసుకుంటానో వితౌట్ ఎనీ స్పిరిచువల్ నాలెడ్జ్, అలాంటి హౌస్ వైఫ్స్ మీరు ఉప్పు దీపం పెట్టుకోండి, మీరు ఇల్లు కట్టుకుంటారు అంటే మనం పొలోమని ఉప్పు దీపాలు పెట్టేస్తాం. కొబ్బరి దీపం కొడితే శివయ్య దగ్గర మనం 2 స్టోరీడ్ ఇల్లు కొట్టేస్తాం. అది ఎంతవరకు జెన్యూనో ఆలోచించాం, ఎవరు చెప్తున్నారో కూడా ఆలోచించాం. సరే, ఏ చాగంటి గారు, నందూరి గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పారు అంటే అర్థమైనా ఉంది. నార్మల్ హౌస్ వైఫ్స్, మన పక్కింటి ఆంటీ, ఎదురింటి ఆంటీ చెప్పేస్తే నమ్మేయటమేనా అండి? వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందేమో కానీ నాలెడ్జ్ లేదు. అండ్ ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి వస్తే దాన్ని నమ్మితే కాన్సిక్వెన్సెస్ మనమే ఫేస్ చేయాలండి. వాళ్ళకి ఏం లేదు, ఒక మాట చెప్పేశారు యూట్యూబ్లో, ఒక వ్యూ కోసం ఒక మాట చెప్పేశారు, ఒక షార్ట్ చేసేసారు, ఈ దీపం పెట్టుకోండి, దాంతో ఇల్లు కడుక్కోండి, దీంతో ఇది చేసుకోండి, లక్ష్మీదేవి వచ్చేస్తుంది, ప్రాస్పారిటీ వచ్చేస్తుంది అని. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేది ఇన్ఫ్లుయెన్సర్స్ కాదండి, మీరు. సో మీరు ఒక మాట విన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్. అది మీకు రీజనబుల్గా అనిపించకపోతే ప్లీజ్ క్విట్ ఇట్ దెన్ అండ్ దేర్. అంతేకాని వాళ్ళెవరో చెప్పారు ఒక అడ్మిరేషన్ పెట్టుకుంటున్నామండి. ఇన్ఫ్లుయెన్సర్లు అండి, నార్మల్ మనుషులు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే. అంతేగాని వాళ్ళు చెప్పేది ప్రతిదీ కరెక్ట్ అని అనుకోకండి. ఇప్పుడు నేనున్నాను, స్పిరిచువాలిటీ గురించి నేను చెప్పాను అంటే నాన్సెన్స్ మాట్లాడతానండి. బికాజ్ ఐఎమ్ నాట్ వెల్ వర్స్డ్. వేదాలు చదవలేదు, ఉపనిషత్తులు చదవలేదు, సింపుల్ రామాయణం మహాభారతం కూడా చదవలేదు. మనం టీవీ సీరియల్స్లో చూసుకొని ఇప్పుడు ప్రసంగాలు విని నేర్చుకుంటున్నాం తప్ప పుస్తకం చదివి నేర్చుకున్న క్యాండిడేట్లమైనా మనం ఎట్లా నమ్ముతారండి? మరి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో చెప్పిందంట ఉప్పు దీపం పెట్టుకోమని పెట్టేసుకోవాలి, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో చెప్పిందంట ఎర్ర చీరలు కట్టుకోండి, వారాహి అమ్మవారికి ఎర్ర చీరలు కొనుక్కోవాలి, శ్రావణ మాసం వస్తుందంటే ఇంకా అసలు అదొక న్యూసెన్స్, నెక్స్ట్ న్యూసెన్సే అది. లక్ష్మీదేవి రావటానికి ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదండి. శ్రద్ధతో మనం వచ్చి రాకుండా చదివిన శ్లోకాలకు కూడా అమ్మ ప్రసన్నం అయిపోతుంది. అదే కదా అమ్మ స్పెషాలిటీ. భక్తితో చేస్తే ఏ దేవుడైనా కనెక్ట్ అవుతాడు. మీరు ఎంతసేపు ఇల్లు కట్టుకోవాలి, ఇవి చేయాలి, అవి తప్పు అనట్లేదు, కానీ దానికి పరిష్కారం కూడా నాలెడ్జబుల్ పీపుల్ దగ్గర ఉంటుంది. అంతేకాని పక్కింటి ఆంటీ, ఎదురింటి ఆంటీ, పక్కింటి ఇన్ఫ్లుయెన్సరు లేదా గాయత్రి చెప్పింది ఇట్లాంటివి విన్నారు అంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేది మీరేనండి. సో ప్లీజ్ థింక్ ట్వైస్ బిఫోర్ డూయింగ్ సంథింగ్. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవటం అంటే అది నిజంగా చాలా బాధాకరం. సో అంత కాన్సిక్వెన్సెస్ లేకపోయినా డబ్బులు వేస్ట్ చేసుకోవటం కూడా తప్పే కదండి. దేవుడి పేరు చెప్పుకొని అవసరమైన వాటి దగ్గరే ఖర్చు పెట్టండి, అన్నెసెసరీ వాటి జోలికి వెళ్ళకండి. తెలియనప్పుడు అసలు డోంట్ వెంచర్ ఇన్ టు దాట్. ఇదైతే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నానండి. కానీ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే మాత్రం ఐఎమ్ రియలీ సారీ. అంటే ఇవన్నీ చూస్తుంటే ఒకలాంటి బాధ వస్తుంది. ఎందుకు తెలిసి ఇట్లాంటి తప్పులు చేస్తున్నాం మనం దేవుడి పేరు చెప్పుకొని అనిపిస్తుంది నాకైతే. అందుకనే నేను కొంచెం స్ట్రాంగ్గా అయితే చెప్పాను. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ డిడ్ హర్ట్ ఎనీవన్. అండ్ ఇక్కడ ఇంకా ఇవాళ సింక్ ఏరియా మొత్తం తరువుగా క్లీన్ చేసుకుందాం అనేసి, అంటే నేను వారాహి నవరాత్రులు బిజీగా ఉన్నాను, దాని తర్వాత నా హెల్త్ బ్యాడ్ అయిపోయింది, ఇంకా ఓపికే లేదు. అదర్వైజ్ నేనేంటంటే
1 వీక్ ఒకసారి ఈ సింక్ ఏరియా నేను కడుక్కుంటానండి. హౌస్ హెల్ప్ కడుగునా నాకు అది ఆ నీట్నెస్ నాకు నచ్చదు. సో నేను కడుక్కుంటూ ఉంటాను. బట్ ఈసారి ఆల్మోస్ట్ లైక్ 4 వీక్స్ అయిపోయినట్టుందండి నేను ముట్టుకొని. సో ఆ బ్రష్ ఏదైతే ఉందో అది గుర్తుందా, నేను బాంబేలో ఐకియాలో తెచ్చాను డిషెస్ క్లీన్ చేసుకోవటానికి అని. ఆ బ్రష్ అస్సలు వర్కౌట్ అవ్వట్లేదండి గిన్నెలకి. అది ఏంటి అంటే మనం డిష్ వాషర్లో గిన్నెలు పెడతాం కదా, పెట్టే ముందు అంత మెతుకులు అవన్నీ తీసేయటానికి యూ కెన్ జస్ట్ ఆ బ్రష్ని యూస్ చేసి అవన్నీ స్క్రాప్ అంతా తీసేసి డిషెస్ అన్నీ మనం డిష్ వాషర్లో పెట్టుకోవటానికి మాత్రమే పనికొచ్చే బ్రష్ అది. మామూలుగా మనం గిన్నెలు తోముకోవటానికి అదైతే పనికిరాదు. సో వాట్ ఐ డిడ్ వాస్, అది ఎట్లాగో పనికి రావట్లేదు అనేసి, కానీ బ్రిసిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దాంతో క్లీన్ అయితే చేసుకున్నాను సింక్ ఏరియా అండ్ సర్ఫ్ వేసుకొని క్లీన్ చేసుకున్నానండి. ఆ బ్రష్తో బాగా పోతుంది. అండ్ నీట్గా ట్యాప్ అంతా క్లీన్ చేసుకొని డ్రై చేసేసుకుంటున్నాను. అండ్ అదంతా క్లీన్ చేసినాక నాకేంటంటే కొంచెం అదొకలాగా అనిపిస్తుంది. సో ఐ జస్ట్ వాష్ మై హ్యాండ్స్ మల్టిపుల్ టైమ్స్. అండ్ అంత వాష్ చేసినాక డ్రైనెస్ అయితే వస్తుంది కాబట్టి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మన రెగ్యులర్ వ్యూవర్స్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.